ఈ ఏటీఎం సెంటర్లో అనేది అందరికీ తెలుసు కాబట్టి ఏటీఎం సెంటర్లో వృద్ధుల్ని అమాయకుల్ని కొంత చదువురాని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఏటీఎం కార్డుని ఏమారుస్తూ వాళ్ళ యొక్క విలువైన డబ్బులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ ఏటీఎం కార్డ్స్ తోటి పిన్ నెంబర్ తెలుసుకొని ఆ కార్డులతో పాటు వాళ్ళ యొక్క డబ్బులు డ్రా చేస్తున్న అపరిచిత వ్యక్తుల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కైకలూరు ప్రాంతంలో గత నెల 5వ తారీఖు నాడు ఒక వృద్ధుడు తన యొక్క ఏటీఎం కార్డుకి వెళ్ళినప్పుడు ఏటీఎం సెంటర్లోకి వెళ్ళంగానే ఏటీఎం కార్డుని మొద్దాయి అపరిచితుడు ఈ కార్డు సహాయం చేస్తానని నెపంతో కార్డు మార్చేసేసి అతని యొక్క సొమ్ముని కాజేసిన వైనంలో మన సిఏ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ బృందం అందరూ కూడా కలిసి ఒక ప్రణాళిక ప్రకారం ఇతని మీద నిఘా పెట్టడం జరిగింది. ఒక ప్లాన్ చేసి మేమందరం కూడా అందులో ఒక ఎప్పటికప్పుడు ఆ ఏటీఎం ఇతను వాడినప్పుడల్లా మెసేజ్ వచ్చేటట్టుగా పెట్టుకొని కొంత అతన్ని ఇచ్చేస్తూ చాకచక్యంగా అతన్ని మేము పట్టుకున్నాం. ఇతను పేరు వచ్చేసరికి పల్లా సురేంద్ర కుమార్ అలియాస్ సురేంద్ర. ఇతను సుమారు ఇప్పటికే ఒక 60 కేసులు చేశాడు. 60 మందిని చీట్ చేసి గతంలో కూడా ఇతను జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈ క్రమంలో ఇతను పట్టుకొని విచారించగా ఇతను ఇప్పటి వరకు మా దగ్గర కైకలూరులో జరిగిన 2 నేరాలు, అదేవిధంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏలూరులో జరిగిన నేరం కూడా ఒప్పుదలం చేశాడు. దానిలో భాగంగా అతను వాడుతున్నటువంటి సిమ్ కార్డులు మరియు సుమారు 86,000 రూపాయల అమౌంట్ కూడా ఇతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు, అలానే అమాయకులు, ఆడవారు కొంతమంది అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అపరిచిత వ్యక్తులకి పొరపాటును కూడా మీరు ఏటీఎం కార్డు ఇవ్వద్దు. మీకు ఏటీఎం వాడటం తెలవకపోతే కనుక మీ తెలిసిన వారైనా మీ అబ్బాయిని కానీ లేకపోతే తెలిసిన వారు మాత్రమే వాడమని కోరుతున్నాం. అదేవిధంగా చాలామంది కూడా ఏటీఎంలో మోసపోయిన తర్వాత ఫిర్యాదు ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అట్లా ఏం వెనకాడద్దు. మీకు కనుక సొమ్ములు పోయినట్లయితే కనుక వెంటనే మీకు సంబంధించిన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో కొన్ని ఫిర్యాదులు అందలేదని తెలుస్తున్నాయి. కాబట్టి మీ సొమ్ము ఎంతదైనా కానీ అది 1000 రూపాయలు అవ్వచ్చు, 10,000 రూపాయలు వచ్చి 20,000 రూపాయలు ఎంతదైనా కానీ పోయిన వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. ఇట్లాంటి అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండి ఈ సురేంద్ర లాంటి వ్యక్తుల్ని మనం పట్టుకోవడం అంత ఈజీ కాదు. చాలా కష్టపడితే కానీ ఇతను దొరకలేదు. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి అపరిచితులకి కార్డులు ఇవ్వటం, ఆ విధంగా మీరు కార్డులు ఇచ్చిన తర్వాత మీ సొమ్ముని అపహరించుకునే విధానం కూడా చేపడుతున్నారు. అదేవిధంగా రీసెంట్గా మనం ఇదే ముదినేపల్లిలో కూడా ఏటీఎం బద్దలు కొట్టి అది కూడా మేము 48 అవర్స్లో చాకచక్యంగా అతన్ని సాంకేతిక ఆధారంగా కూడా మేము అతన్ని పట్టుకోవటం జరిగింది. అక్కడ లోకల్ వాసే చేసేవాళ్ళు. కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలానే బ్యాంకు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ఏటీఎంల దగ్గర ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డుల్ని అదేవిధంగా సీసీ కెమెరాలు సరైనవి కూడా పెట్టుకోవాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ఈ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ఏటీఎం కార్డు మాత్రం తెలియకుండా ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దు. మరియు అదేవిధంగా వాళ్ళకి పిన్ కోడ్ చెప్పొద్దు. వాళ్ళతో కనుక చేయిస్తే వాడు పిన్ కూడా వాడు నోట్ చేసుకుంటాడు. అది అయిపోయిన తర్వాత మీ ఏమార్చి ఈ సిమ్ కార్డు మీకు వేరేది ఇచ్చి ఆడు ఒరిజినల్ సిమ్ కార్డు ఉన్న సొమ్ముని అపహరిస్తాడు. కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.